పొటాటో ఫింగర్స్ లేకపోతే ఫ్రెంచ్ ఫ్రైస్ అన్న పిలవండి, గ్రిల్డ్ పొటాటో చిప్స్ అన్న పిలవండి. సో ఈ రెండు రెసిపీస్ చూడ్డానికి చాలా యమ్మీగా ఉన్నాయి కదండి. అసలు ఒక్క స్పూన్ ఆయిల్ యూస్ చేసి దీన్ని చేశానంటే నమ్ముతారా? నమ్మకపోతే రెసిపీ వెంటనే చూసేసి ట్రై చేసేయండి. మీరే ఇంట్లో ట్రై చేసి అందరినీ హెల్తీగా ఇలా తినే విధంగా చూడొచ్చు అనమాట. మనం ఇంట్లో చాలా తక్కువ ఆయిల్ యూస్ చేసాం, 1 స్పూన్ ఆయిల్ యూస్ చేసి రెండు చేసేసాము. సో తప్పకుండా చూసేయండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దివ్యామృతం. మన కుకింగ్ ఛానల్లో ఈరోజు చాలా స్పెషల్గా పొటాటో ఫింగర్స్ అలాగే గ్రిల్డ్ పొటాటో ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ఇక్కడ ప్యాన్ అయితే రెడీగా ఉంది. సో ఇక్కడ 2 ప్యాన్స్, ఇది నార్మల్ క్యాస్ట్ ఐరన్ 10 ఇంచ్ స్కిల్లెట్ అండి. ఇదేమో ఇక్కడ గ్రిల్డ్ ప్యాన్. సో రెండిటికి లైట్గా ఆయిల్ గ్రీస్ చేశాను. ఆయిల్ గ్రీస్ చేసి దీనిలో పొటాటో ఫింగర్స్ లాగా ఇలా కట్ చేసుకున్నానండి వెడల్పుగా. ఫింగర్స్ ఎలా ఉంటాయి, ఫ్రెంచ్ ఫ్రైస్ అమ్ముతారు కదా బయట, అలాగే సేమ్ అదే లెంత్లో ఇలా పొడవుగా ఫింగర్స్ లాగా కట్ చేసుకున్నాను. ఈ ప్యాన్లో ఇవన్నీ వేసేస్తున్నానండి. పొడవుగా కట్ చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి షేప్లో ఉన్నవన్నీ పొటాటో ఫ్రైస్ ఇలా వేసేస్తున్నాను. ఈ ప్యాన్ పైన ఇక్కడ వెడల్పుగా చిప్స్ లాగా కట్ చేసుకున్నవి గ్రిల్ ప్యాన్ పైన అయితే పెడుతున్నానండి. ఒక్కొక్కటి అరేంజ్ చేస్తున్నాను. సో పిల్లలకి డిఫరెంట్గా ఇలా చేసి పెడితే బాగుంటుంది కదా. సో ఒక్కొక్క స్పూనే నేను వేసాను ఆయిల్, ఎక్కువ పట్టకుండా చాలా తక్కువ ఆయిల్తోనే ఇలా టేస్టీగా హ్యాపీగా చేసి ఇంట్లో పెట్టచ్చండి పిల్లలకి. బయట డీప్ ఫ్రైలని జంక్ ఫుడ్ అని ఎక్కువ తింటున్నారు పిల్లలు అసలు బయట ఫుడ్. సో అది చాలా చాలా డేంజరస్ అండి. సో ఈ ఆయిల్లోనే లైట్గా ఫ్రై అవ్వనిద్దాం దీన్ని. ఇప్పుడే మూత పెట్టకుండా కొంచెం ఇలాగే లైట్గా ఆయిల్ గ్రీస్ చేసాం కదా, ఆయిల్ గ్రీస్ చేసాము, దాంట్లోనే లైట్గా ఫ్రై అవుతూ ఉంటుందండి. ఈ గ్రిల్ పైన పెట్టిన పొటాటోస్ కూడా లైట్గా ఇలా ప్రెస్ చేస్తే గ్రిల్ మార్క్స్ అనేవి పడి చాలా అందంగా ఉంటుందండి చూడడానికి కూడా. అంటే ఎప్పుడు చేసే ఫ్రైలు కాకుండా ఇలా డిఫరెంట్గా అప్పుడప్పుడు ట్రై చేయొచ్చండి. ఇప్పుడు రెండు చేస్తున్నాం కాబట్టి మధ్యలో రెండు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడ అడుగంటకుండా మాడకుండా బాగా వస్తాయి అన్నమాట. క్యాస్ట్ ఐరన్లో చాలా బాగా రోస్ట్ అవుతాయండి తక్కువ ఆయిల్తో. నాన్ స్టిక్ అసలు అవసరం లేదు. నాన్ స్టిక్ అసలు మంచిది కాదండి, చాలా చాలా డేంజరస్. అసలు క్యాన్సర్స్ వస్తాయి, హార్మోనల్ ఇష్యూస్, హార్ట్ ప్రాబ్లమ్స్, చాలా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయండి. అవి వీలైనంత అవాయిడ్ చేసేయాలి. స్లోగా వాటిని మానేయడం మంచిది. స్లోగా క్యాస్ట్ ఐరన్ ఇత్తడి పాత్రలు వాడుకుంటే మనకు చాలా చాలా మంచిదండి. అప్పుడప్పుడు మట్టి పాత్రలు కూడా వాడచ్చు. కాకపోతే మట్టి పాత్రలు అందరూ హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు, త్వరగా బ్రేక్ అయిపోతాయి. కొంచెం మెయింటెనెన్స్ అది కొంచెం కష్టము. దాంతో కంపేర్ చేస్తే మనకు క్యాస్ట్ ఐరన్ కానీ బ్రాస్ అంటే ఇత్తడి పాత్రలు చాలా బెటర్ అన్నమాట. సో ఇక్కడ కొంచెము టర్న్ చేద్దామండి ఈ పొటాటోస్. లైట్గా గ్రిల్ మార్క్స్ వస్తున్నాయి. ఇంకొంచెం కావాలంటే ఆ బ్రష్తో మనం ఆయిల్ అప్లై చేయొచ్చండి. ఎక్కువ ఆయిల్ వేయకుండా లైట్గా అప్లై చేయొచ్చు.
ప్రతిరోజు అట్లీస్ట్ ఒక్క మీల్ అయినా మనం క్యాస్ట్ ఐరన్ పాత్రల్లో కుక్ చేసుకొని తింటే మన బాడీకి కావాల్సిన ఐరన్ అనేది అందుతుంది. మనకు చాలా హెల్దీ అండి క్యాస్ట్ ఐరన్ అనేవి. సో ఇప్పటికే చాలామంది స్టార్ట్ చేశారు వాడడము. స్లోగా అందరూ చూసారు కదా. ఇక్కడ గ్రిల్ ప్యాన్ పైన నేను లైట్గా ఆయిల్తో బ్రష్ చేస్తున్నానండి. ఇంకొక సైడ్ కూడా ఎక్కువ డీప్ ఫ్రైలు పని లేదు. ఇలా కూడా మనం టేస్టీగా హెల్దీగా తినొచ్చు. సో ఇక్కడే పెట్టుకుంటున్నాను. ఆయిల్ అవసరమైతే వాడదామండి. చాలా జాగ్రత్తగా చూసి వాడాలన్నమాట ఆయిల్ అనేది. విపరీతమైన డీప్ ఫ్రైలు అవన్నీ మనకు ఎటువంటి పరిస్థితుల్లో మంచిది కాదు కదండి. సో ఈ పొటాటో ఫ్రైస్ కూడా మనకు చాలా చక్కగా మంచిగా రోస్ట్ అయితే అయిపోతున్నాయి. తక్కువ ఆయిల్ వేసినా కూడా జస్ట్ ఆయిల్ బ్రష్ తీసుకొని మనం 2 ప్యాన్స్ గ్రీస్ చేసామండి ఫస్ట్ మనము. సో చక్కగా రెడీ అవుతున్నాయి. సో ఈ పొటాటో ఫ్రైస్ని మనము మూత పెట్టి లైట్గా మగ్గనిద్దామండి. ఈ గ్రిల్ది కూడా అవుతోంది. గ్రిల్డ్ పొటాటో కూడా స్లోగా 2 పక్కల గ్రిల్ చేసుకుందామండి. పిల్లలకి ఈవినింగ్స్ స్కూల్ నుంచి రాగానే ఇటువంటి స్నాక్స్ అయితే చాలా బాగుంటుందండి. తక్కువ ఆయిల్తో డీప్ ఫ్రై చేయకుండా ఇలా చేస్తున్నాం మనము. సో కొంచెము వీటి ప్లేసెస్ కూడా షిఫ్ట్ చేస్తే బాగుంటుందండి. మధ్యలో కొన్ని సెంటర్లో స్టవ్ బాగా గ్యాస్ వేడి ఎక్కువ ఏ ప్లేస్లో అయితే తగులుతుంటుందో అక్కడ ఫాస్ట్గా కుక్ అవుతుంటాయి. కాబట్టి ప్లేసెస్ కూడా చేంజ్ చేయడం మంచిదన్నమాట. మీ దగ్గర గ్రిల్ ప్యాన్ లేకపోతే నార్మల్ ప్యాన్ పైన అయినా ఇదే మెథడ్లో చేసుకోవచ్చండి. ఇక్కడ లైట్గా ఆయిల్ అప్లై చేస్తున్నానండి. కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. లైట్గా బ్రష్తో ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను. పసుపు ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. హిమాలయన్ పింక్ సాల్ట్ ఒక 3/4 స్పూన్ తీసుకున్నానండి. కారపొడి 1 స్పూన్ తీసుకున్నాను. ఇక్కడ నేను మీకు ముందుగా చూపించిన ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు అన్నీ డ్రై రోస్ట్ చేసి ఇక్కడ నేను రెడీగా అయితే పౌడర్ కొట్టి పెట్టేసుకున్నానండి రెడీగా. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్ డ్రై రోస్ట్ చేయండి. ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలండి. సో ఆ డ్రై రోస్ట్ చేసిన పౌడర్ ఇది. సో ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకుందాము. అన్నీ మిక్స్ చేయకుండా అలానే వేస్తే ఈవెన్గా సరిగ్గా కోట్ కావండి. అన్నీ పౌడర్ చేశాను మిక్సీలో. సో ఇప్పుడు అన్నీ ఈ మసాలా మిక్స్ అంతా రెడీ చేసుకుందామండి. ఇంకా అంతా రెడీ అయిపోయాయి. పొటాటో కూడా ఫ్రైస్ అలాగే గ్రిల్డ్ పొటాటో 2 రెడీ అయ్యాయండి. ఇది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మనము ఈ పౌడర్ అయితే వేసేసుకోవచ్చండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా క్యాస్ట్ ఐరన్ ప్యాన్ అనేది ఒక 1/2 అవర్ వరకు వేడి అలానే ఉంటుందండి. సో అలా 1/2 అవర్ కూడా ఆ వేడికి కూడా ఇంకా కొంచెం ఫ్రై అయ్యి రోస్ట్ అవుతాయన్నమాట స్లోగా. సో వెంటనే మీరేమీ ట్రాన్స్ఫర్ చేయనవసరం లేదు వేరే గిన్నెలోకి. సో ఏం అవ్వవు. స్లోగా ఆఫ్ చేసిన తర్వాత ఇంకేం మాడవండి. సో తగినంత ఈ సైజుకి తగినంత ఇప్పుడు నేను తీసుకున్న 4 పొటాటోస్ సైజుకి ఇది తీసుకున్నానండి. ఇప్పుడు ఇది అంత వేయను, అవసరం అనుకుంటే వేస్తానండి. గ్రిల్ పొటాటోస్కి దీనికి రెండింటికి వేసి మిక్స్ చేద్దాము. ఎంత అవసరమో అంతే వేసుకోవచ్చు, అంత వేయాలని లేదు.
ఇప్పుడు డ్రైగా పౌడర్ లాగా అనిపిస్తున్నా, కాసేపటికి ఆ సాల్ట్ అంతా మనకి ఫ్రైస్కి ఈ పొటాటోస్కి అంతా పట్టేస్తుందండి, ఈ గ్రిల్ పొటాటోస్కి కూడా. ఇప్పుడు ఇలా అనిపిస్తున్నా, కాసేపటికి అంతా పీల్ చేసుకుంటాయి ఇవి. చూసారా, మనకు హ్యాపీగా ఫ్రెంచ్ ఫ్రైస్ ఒక్క స్పూన్ కన్నా తక్కువ ఆయిలే వేసామండి. లైట్గా బ్రష్ చేసుకున్నాము. సో క్యాస్ట్ ఐరన్ ప్యాన్తో ఇదే అండి మనకు వచ్చిన బెనిఫిట్, మంచి అడ్వాంటేజ్ అనమాట. తక్కువ ఆయిల్తో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనము హెల్తీగా టేస్టీగా, టేస్ట్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఎంజాయ్ చేయొచ్చండి. ఈ మసాలా మిక్స్ అయితే చాలా యూనిక్గా ఉంటుందండి టేస్ట్. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఈ పాన్ 2 గరిటెలు యూజ్ చేసి లైట్గా మిక్స్ చేద్దాము, ఎందుకంటే ఇవి గ్రిల్ చేసినవి కదా, కొంచెము ఒక గరిటెతోనే మిక్స్ చేయడం కష్టము. సో ఒక సలాడ్ లాగా దీన్ని 2 గరిటెలు యూజ్ చేసి మిక్స్ చేస్తే కొంచెం బాగా కోట్ అవుతాయండి. సో తక్కువ ఆయిల్తో మనకు ఒక మంచి చిప్స్ లాగా ఈ గ్రిల్ పొటాటో అయితే రెడీ అయిపోయిందండి. చక్కగా చూస్తున్నారు కదా. మీకు కావాలనుకుంటే లైట్గా ఒక్కసారి బ్రష్ తీసుకొని ఇలా లైట్గా అప్లై చేస్తే పొటాటోస్ ఈ మసాలాస్ అన్నీ కూడా దీనికి కోట్ అవుతాయండి. జస్ట్ కోట్ అవ్వడానికి మాత్రం అలా బ్రష్ చేశాను ఆయిల్ నేను. సో ఇప్పుడు మీకు 2 డిష్ అవుట్ చేసి చూపిస్తానండి. గ్రిల్డ్ పొటాటో అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్. నో డీప్ ఫ్రై మెథడ్ అనమాట ఇక్కడ. డీప్ ఫ్రై అస్సలు చేయలేదు మనము. యూస్ చేసిన ఆయిల్ కూడా చాలా తక్కువ ఆయిల్ అండి, మీరు చూసారు. జస్ట్ ఆయిల్తో బ్రష్ చేసుకున్నాము. అసలు పిల్లలు ఈవినింగ్ రాగానే వాళ్ళకి ఇలా వెనక పెడితే ఇంకా ఏ మెక్డానల్డ్స్కి వెళ్ళరండి వాళ్ళు. హ్యాపీగా ఇంట్లోనే తింటారు చక్కగా. చూస్తున్నారు కదా, గ్రిల్డ్ పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయిందండి. అసలు ఏమాత్రం డీప్ ఫ్రై వాడలేదు, డీప్ ఫ్రై చేయలేదు. తక్కువ ఆయిల్తో చక్కగా రెడీ అయిపోయాయి. మీరు కూడా ఇలా తక్కువ ఆయిల్తో ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ దివ్యామృతంని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్తో మేము ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం, బాయ్.